సర్వ సృష్టికర్త అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ రీతిగా ప్రతిరోజు జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. కృప అనగా అర్హత లేని వారిని అర్హులుగా చేసింది. ఏది పొందుకోవడానికి మనం అర్హులము కాదో దాన్ని పొందుకోవడమే దేవుని కృప. నేటి వరకు మనము జీవించి ఉన్నాము అంటే కారణం కేవలము దేవుని కృప మాత్రమే. అంటే ఇప్పటికే ఆయన కృప లోకమంతా విస్తరించి ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అది సంపూర్ణం కానుంది. అప్పుడు ఆయన అనుగ్రహించే కృప ఎట్లాంటిదంటే అక్షయమైన, నిర్మలమైన, వాడబారని, శ్వాసమైనది. ఇట్లాంటి నిత్యమైన కృపను పొందడానికి మనసు అను నడుము మనం కట్టుకోవాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. సంపూర్ణమైన నిరీక్షణతో ఆయన వైపు ఎదురు చూడగలగాలి. విధేయులకు పిల్లల వలె మనము ఉండాలి. అజ్ఞాన దశలో ఉండిన ఆశలను అనుసరించి మనము ఎన్నడూ ప్రవర్తించకూడదు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా మనము ఉండగలగాలి. 1 పేతురు 1వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు. అట్లా కాకుండా ఆధ్యాత్మిక మత్తులో జోగుతూ ఉంటే సాతాను వాడిగల బాణములు మన మీద సంధించి పాపమునకు ప్రేరేపించి క్రీస్తు యొక్క నిత్యమైన స్వాస్థ్యము మనము పొందకుండా చేయడానికి వాడు చేయని ప్రయత్నం అంటూ ఏదీ ఉండదు. సాతానుడు ఎప్పుడు కూడా ఎవరిని మృంగుదామా అని గర్జించు సింహం వలె తిరుగుచూ ఉన్నాడు. అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. సమస్త ప్రవర్తన యందు మనం పరిశుద్ధులుగా ఉండాలి. మీకు ఒక ప్రశ్న వస్తుంది కదూ, పరిశుద్ధులుగా ఉండడం దేవునికే తప్ప మనకెలా సాధ్యమవుతుంది అని అనుకుంటూ ఆలోచిస్తున్నారు కదూ. మనకి ఇటువంటి సందేహం తప్పకుండా కలిగిద్ది. ఆయన అయితే దేవుడు, పరిశుద్ధుడు. ఆయన వలె మనం ఎట్లా పరిశుద్ధులుగా ఉండగలం? అవును, అది మన వల్ల కాకపోతే ఆయన అట్లా చెప్పేవారే కాదు. మనకు సాధ్యము కాని ఆజ్ఞలను ఎన్నడూ ఆయన మనకివ్వరు. మనము మోయలేని భారాన్ని ఆయన మన మీద ఎన్నడూ మోపరు. ప్రభువు చెప్పారంటే సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులముగా ఉండుట మనకు సాధ్యమే. ప్రియ సహోదరుడా, ప్రియ విశ్వాసి, చూపులలో పరిశుద్ధతను కోల్పోతే తలంపులలో కూడా పరిశుద్ధతను కోల్పోతాం. తలంపులలో పరిశుద్ధతను కోల్పోతే తద్వారా క్రియలలోనూ కూడా పరిశుద్ధతను కోల్పోతాం. అంటే మన ప్రవర్తన విషయంలో చూపులు అనేవి చాలా ప్రభావం చూపుతాయి. మందిరము అంటే ఏంటో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. 1 కొరింథీ 3వ అధ్యాయము 16-17 వచనాలు. ప్రియ స్నేహితుడా, ప్రియ దేవుని బిడ్డ, నీ దేహమే దేవుని మందిరం. నాకు డబ్బుంది, త్రాగుతా, బలముంది, తిరుగుతా అంటే నీ ఆత్మను నిత్య మరణానికి సిద్ధం చేస్తున్నావన్నమాట. నీవు వ్యర్థమైన క్రియలచే నీ శరీరాన్ని పాడు చేసుకుంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. దేవుడే నిన్ను పాడు చేయవలసి వస్తే ఇక నిన్ను విడిపించేదెవరు? నిన్ను కాపాడేదెవరు? నిన్ను రక్షించేదెవరు? ఒక్కసారి ఆలోచించుకో. గొర్రెపిల్లను బలవంతంగా బురదలోనికి త్రోసిన వెళ్ళడానికి ఎంత మాత్రమును కూడా అది ఇష్టపడదు. పంది పిల్లను
బలవంతంగా బురదలో నుండి బయటికి లాగినా రావడానికి ఎంత మాత్రమూ ఇష్టపడదు. వీటిలో మన జీవితాలు దేనిని పోలి ఉన్నావో మనలను మనమే పరిశీలన చేసుకుందాం. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలని ప్రభువు తెలియచేస్తున్నారు. కొన్నింటిలో మాత్రమే కాదు, ఆయనకు కావాల్సింది 100% లేకుంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన అనుగ్రహించే అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యమును మనము పొందుకోలేము. ఇవి మనం పొందుకోలేకుంటే మన జీవితాలకు సార్థకతయే లేదు. ఇక నిత్య మరణమే శరణ్యమైద్ది. వద్దు, మన జీవితాలు సరిచేసుకుందాం. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన అనుగ్రహింపబోయే నిత్యమైన కృపను మనము అనుభవిద్దాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల యేసు ప్రభువా, అమూల్యమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతా కూడా నీ కాపుదల మాకు దయచేయండి. ఏ తెగులు, ఏ కీడు, ప్రమాదము మా గృహాలకి వాటిల్లకుండా నీ భద్రత, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభా. సాతానుడు గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదమా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రభా, ఎవరికి వారిగా తమ పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ వైపు చూసే కనుదృష్టి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అదేవిధంగా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకము చేసుకునండి ప్రభా. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. దూరదేశంలో ఉండి వాక్యముని విని బలపడుచున్న ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క ఆత్మ చేత మీరు తాకి నూతనమైన జీవితమును మీరు వారికి ప్రసాదించండి. నీ సన్నిధిని మీరు మాతో ఉంచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.